ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. షట్ డౌన్ ప్లాన్ ఏంటంటే వాయనాడ వచ్చాను. లాంగ్ వీకెండ్ కదా, 10 days హాలిడే అందులో 5 days అయిపోయింది. 3 days మారేడుమల్లి అండ్ 2 days రెస్ట్. కొంచెం గొంతు బాగాలేదు, గొంతు పట్టేసింది, అడ్జస్ట్ అవ్వండి అంతా చెప్తున్నా. టోటల్ ఇన్ 5 days ట్రిప్ అనమాట వాయనాడ. సో ఇప్పట్లాగే ప్లాన్ అయితే గీసాను. కల్పేట నుంచి ఏ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అంత టైమింగ్స్ ఏంటి. సో వాయనాడులో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు అయితే ఇవేని. అంటే బెస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అయితే నాకు నచ్చలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్లు అయితే ఇవే. మీకు టైం ఉంటే మీరు వెళ్ళొచ్చు. నేను కల్పేట్ని మెయిన్ సెంటర్గా తీసుకున్నాను, ఎందుకంటే బస్ స్టాండ్ అనేది కల్పేట్లో ఉంది, మెయిన్ బస్ స్టాండ్ అనేది. సో వాయనాడుకి ట్రైన్ ఫెసిలిటీ లేదు కాబట్టి బస్ స్టాండే కాబట్టి నేను కల్పేట్ని మెయిన్ సెంటర్గా తీసుకొని అక్కడ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ ఎంత డిస్టెన్స్ అనేవి వేసాను. సో నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బందిపూర్ రోడ్ తీసుకున్నాను. అంటే ఆ రోడ్డు చాలా బాగుంది, అంటే ఏమైనా ఎనిమల్స్ ఏమైనా చూడొచ్చేమని ఆ రోడ్డు తీసుకున్నాను అనమాట. వచ్చేటప్పుడు నాకు అంటే మంకీస్ అండ్ ఎలిఫెంట్స్ కనిపించాయి. బట్ మీరు ఇన్ కేస్ బైక్ మీద వెళ్తే మాత్రం మీరు ఎక్కడ బండి అనేది స్టాప్ చేయకండి, అది నా హంబుల్ రిక్వెస్ట్. ఈవెన్ కార్ కూడా మీరు స్టాప్ చేయకండి, బెటర్. ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి తప్పించి దాన్ని లైఫ్ మీద తెచ్చుకోకండి, అదొకటి. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు నేను నాగవార రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ ఆ రూట్ తీసుకున్నాను. సో కంపేర్ టు బందిపూర్ రోడ్డు చూసుకుంటే ఈ రోడ్డు చాలా వరస్ట్గా ఉంది. ఎక్కువ ప్యాచెస్ ఎక్కువ ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయితే బాగాలేదు ఫస్ట్ థింగ్. బట్ నేను రిటర్న్ అవుతున్నప్పుడు ఏంటంటే నాకు డియర్స్ కనిపించాయి, పికాక్స్ అండ్ కొన్ని బ్లాక్ ఫేస్ మంకీస్ ఉంటాయి కదా, అలా కొన్ని కనిపించాయి అనమాట రిటర్న్లో వెళ్తున్నప్పుడు. సో దానికి డిఫరెన్స్ అయితే ఒక 30 kilometers అయితే ఎక్స్ట్రా ఉంటుంది. బందిపూర్ రోడ్ అయితే ఒక 30 kilometers ఎక్స్ట్రా. సో వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు ఇలా రావచ్చు, మీ ఇష్టం అనమాట, మీ ఓపిక. సో ఇది బందిపూర్ రోడ్ ఎంట్రన్స్. కార్స్ వెహికల్స్కి అయితే చెక్ చేస్తున్నారు, బైక్స్కి అయితే ఏం చెక్ చేయట్లేదు. అండ్ రోడ్ అయితే రెండు వైపులు చెట్లు ఉండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. అండ్ స్పీడ్ బ్రేకర్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. బట్ నేను చెప్పే కదా ఆల్రెడీ, సజెషన్ ఏంటంటే ఎక్కడ వెహికల్ అనేది ఆపొద్దు. మీరు ఏమైనా ఎనిమల్స్ చూసినా వెహికల్ అయితే ఆపొద్దు, పోతూనే ఉండండి. అనవసరంగా రిస్క్ చేయకండి. ఓకే, ఎంజాయ్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, అలాగే రిస్క్ ఏం చేయకుండా ఆ రోడ్ని ఎంజాయ్ చేయండి, అంతే. నెక్స్ట్ వాయనాడులో ఉన్న థింగ్స్ కోసం మాట్లాడుకుంటే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్లో బాగాలేదు తప్పించి మిగతా అన్ని రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అయితే మెడికల్ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, హాస్పిటల్స్ తక్కువ. సో మ్యాక్సిమం మీరు మెడికల్ అనే కాన్సెప్టే వెళ్ళేటప్పుడు ఉండకుండా చూసుకోండి. సో జాగ్రత్తగా వెళ్తే మనకు అవసరం రాదు. అండ్ ఫుడ్ అయితే ఓకే, మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఫుడ్ అంటే మనకి మన ఇంట్లో చేసుకునేలాగే దొరకదు కాబట్టి ఫుడ్ బాగుంది. నేను తీసుకున్న రిసార్ట్లో బాగుంది, అండ్ బయట కూడా అక్కడక్కడ బాగున్నాయి. బట్ కేరళ రైస్ తెలుసు కదా, కొంచెం బండ రైస్ ఉంటుంది, అది కొంచెం పర్లేదు, అది బాగుంది చెప్పాలంటే, అది ఫుడ్కి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే నా సజెషన్ ఏంటంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునే కన్నా మీరు ఓన్గా వెళ్తేనే బెస్ట్, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, మీకు మనీ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఓన్గా బైక్ ఆర్ కార్ ఏదైనా తీసుకుంటే అది నా సజెషన్ అనమాట, అది బెస్ట్ అంటాను. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ తెలుగు హిందీ మాట్లాడతారు ఆర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మలయాళం. సో మీకు ప్రాబ్లం అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ రెండు కవర్ చేయొచ్చు, వచ్చిన వాళ్ళకైతే మేనేజ్ చేయొచ్చు, యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అండ్ క్లైమేట్ అయితే డిసెంబర్ వింటర్ సీజన్ అయితే బెస్ట్. రైనీ సీజన్ కూడా బాగుంటుంది, బట్ మీరు జస్ట్ ఆ కొండల మధ్యలో రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు తప్పించి టూరిస్ట్ ప్లేస్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు. అదే వింటర్ సీజన్ అయితే మీరు మొత్తం కవర్ చేయొచ్చు. రోడ్స్ వెళ్ళే పాత్ రూట్ కూడా బాగుంటుంది, అండ్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ జియో నెట్వర్క్ వచ్చేసరికి జియో అయితే 5G వస్తుంది, ప్రతి ప్లేస్లో వస్తుంది. అండ్ ఎయిర్టెల్ అయితే LTE వస్తుంది, రెండు పర్లేదు. ఎయిర్టెల్ జియో రెండు ఉంటే మీకు మ్యాక్సిమం రెండు కవర్ అయిపోతాయి, దానివల్ల అయితే మీకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇవైతే రోడ్డు, మెడికల్, ఫుడ్ అండ్ ఆ టూరిస్ట్ ప్లేస్లో అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే కొన్ని బాగాలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓన్లీ ట్రెక్కింగ్సే బాగున్నాయి.
మిగతావన్నీ జస్ట్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టారు తప్పించి అంత అంత అయితే బాగాలేదు యాక్చువల్లీ. నా ఒపీనియన్. ప్రజెంట్ అయితే ఈరోజు వాయిదా ఫస్ట్ డే. మార్నింగ్ 6 o'clock బెంగళూరులో స్టార్ట్ అయ్యాను. అటు నుంచి బందీపురి ఆ రోడ్ నుంచి వచ్చాను. ఏమైనా ఎనిమల్స్ కనిపిస్తాయేమో అని. నాకైతే ఒక ఎలిఫెంట్ ఒకటే కనిపించింది, మిగతావన్నీ పోతున్నాయి. అండ్ అక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఒకటి ఉంటుంది ఆన్ ద వేలోనే, జీప్ సఫరీ అనమాట అది. బట్ దాని టైమింగ్స్ ఏంటంటే 7 AM to 10 AM అండ్ 3 PM to 5 PM అనమాట. సో నేను వెళ్ళే టైంకి అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 3 PM వరకు వెయిట్ చేయాలని వచ్చేసాను. ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ వెళ్ళేటప్పుడు కవర్ చేస్తాను, లేకపోతే అది ఇగ్నోర్ చేస్తాను. అండ్ తర్వాత రిసార్ట్ చెక్ ఇన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే కల్పెట్ దగ్గరలోనే లక్డీ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అది జస్ట్ కల్పెట అంటే ఎగ్జిట్ అవుతాం మనం. కల్పెట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే బైక్ పార్కింగ్స్ కానీ ఏ పార్కింగ్ లేదు. మీకు ఫైన్ కావాలంటే ఫైన్తో పార్క్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు కల్పెట ఎక్కడైతే ఎగ్జిట్ ఉందో విజిట్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది ఆర్చ్, అక్కడే మీరు పార్క్ చేసి నడుచుకుని రావాలి. నడుచుకుని జస్ట్ 500 meters అంటే వాకబుల్ డిస్టెన్స్. రావాలనుకుంటే అలా ఈవినింగ్ వాకింగ్ కూడా అయిపోతుంది. చెప్పే కదా ఇదే కల్పెట. అదే కల్పెట నుంచి నడుచుకుని వచ్చేటప్పుడు ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. అంటే వ్యూ పాయింట్ అంటే యాక్చువల్లీ ఇది వ్యూ పాయింట్. కాకుండా అక్కడ కొంచెం జిగ్జాగ్ రోడ్డు ఉంటుంది. యాక్చువల్లీ ఈ రోడ్ అయితే మా ఊర్లో మహేంద్రగిరిలో కూడా ఉంది సేమ్. మీరు నా ఛానల్లో మహేంద్రగిరి వీడియో చూస్తే ఏరియల్ వ్యూ, మహేంద్రగిరి ఏరియల్ వ్యూలో ఆ జిగ్జాగ్ రోడ్డు ఉంటుంది. బట్ క్లౌడ్స్ అయితే బాగుంటాయి, మౌంటైన్స్, అందుకే దీన్ని ఒక వ్యూ పాయింట్గా పెట్టారు. బట్ ఇక్కడైతే చూడండి పార్కింగ్ అయితే లేదు. ఇది మీరు పెట్టుకుంటే ఫైన్ పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఏడి ఆ ఫ్రంట్లో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఓకే, ఆ కానిస్టేబుల్ అయితే వెళ్ళిపోయాడు, వచ్చి ముందు చెప్తాడు. లేదు మనకి కార్ ఫైన్ పడినా పర్లేదు అనుకుంటే పార్క్ చేసుకోండి, లేదనుకుంటే చెప్పా కదా అక్కడ పార్క్ చేసి రండి. సో ఇదే వ్యూ పాయింట్ ఫస్ట్ది, లక్డీ వ్యూ పాయింట్. నెక్స్ట్ అయితే హనీ మ్యూజియంకి వచ్చేసాము. దీని విజిటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9:30 AM to 9 PM అనమాట. ఎంట్రీ టికెట్ ఉంది, పార్కింగ్ ఫ్రీ. బట్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే 30 rupees. అడల్ట్స్కి అయితే 30, చిల్డ్రన్స్కి అయితే 20 rupees. ఇది జస్ట్ కల్పేట నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది, పెద్ద దూరం కూడా కాదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. అండ్ లోపల హనీ మేకింగ్ ఎలా అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారట. సో వెయిటింగ్ అంటే బ్యాచ్ వైజ్గా పంపిస్తారు, ఆ బ్యాచ్ కోసం వెయిటింగ్. హనీ ప్రాసెస్ ఎలా అవుతుందో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హనీ ప్రాసెస్ అంటే ఎలా ఫిల్టర్ చేస్తున్నారు అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే హనీ యొక్క అంటే లైఫ్ స్పాన్, ఎలా గుడ్లు పెడతాయి, ఇవన్నీ ఇక్కడ వీళ్ళు డెమో పెట్టారనమాట, చిన్న డెమో. Sacrificing their life for their society. That's next is 100% okay. That's in that is coming opposite of sunlight to the 90 degree. Reciprocal is just rotating that plane.